సర్కార్ ఫోకస్ పెట్టిందా? ఒక్కొక్కరిని టార్గెట్ చేసి వాళ్ళ నోళ్లకు తాళం వేస్తోందా? పాత కేసుల ఫైళ్లు దుమ్ము దులుపుతోందా? అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? బియ్యం మాఫియా డైరీలో పేర్ని నాని దాచిన పేజీలన్నీ పేచీలేంటి? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పేర్ని నాని స్టైలే వేరు. ఆయన మైక్ పడితే మైకాసురుడైపోయేవారు. ప్రత్యర్థులపై తన నోటి ధాటితో విరుచుకుపడేవారు. నాని పంచులు పొలిటికల్ సర్కిళ్లలో మారుమోగిపోయేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇప్పటివరకు క్లీన్ పేజీగా ఉన్న పేర్ని నాని బాగోతాన్ని కూటమి ప్రభుత్వం బయటకు లాగేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పేరుతో మచిలీపట్నంలో నిర్వహిస్తున్న గోదాముల్లో రేషన్ బియ్యం మాయమైనట్లు అధికారులు నిగ్గు తేల్చారు. పేర్ని నాని సతీమణి పేరుపై ఉన్న గోడౌన్లలో పౌర సరఫరాల శాఖ పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచింది. వీటిని అద్దె ప్రాతిపదికన వాడుకునేలా పౌర సరఫరాల సంస్థతో 2020లో ఒప్పందం చేసుకున్నారు. అప్పటి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సహకారంతో ఈ ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి బఫర్ ఇన్వెస్టర్ గోదాములుగా పౌర సరఫరాల సంస్థ వీటిని వాడుకుంటోంది. ఈ గోదాముల్లో పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని 10,000 టన్నుల మేర నిల్వ చేస్తున్నారు. వీటి నిర్వహణను పేర్ని అనుచర వర్గమే చూస్తోంది. అయితే ఇందులో నిల్వ ఉంచిన బియ్యం మాయమైంది. ఏమైందో ఎవ్వరికీ తెలియలేదు. బియ్యం పొయ్యాయని, కావాలంటే డబ్బులిస్తామని పేర్ని నాని సతీమణి అధికారులకు లేఖ రాశారు. దీంతో కావాలనే ఆయనే మాయం చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోదాంలో జరిగిన అక్రమాలు బయటపడకుండా పేర్ని నాని ముందే అప్రమత్తమై పావులు కదిపారు అని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే తన భార్య జయసుధతో అధికారులకు లేఖ రాయించారని ప్రచారం జరుగుతోంది. అంతకుముందే బియ్యం ఎగుమతుల్లో తప్పేముందని వైసీపీ అధినేత జగన్ నిలదీశారు. కూటమి సర్కారు కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. సమస్యలన్నింటిపై పోరుబాట తప్పదు అన్నారు. ఇలాంటి టైంలో పేర్ని నాని సతీమణిపై కేసు పెట్టి వైసీపీని కూటమి సర్కార్ మరింత ఇరుకున పెట్టిందనే చెప్పాలి. బియ్యం మాఫియా వెనుక ఎవరున్నా, ఎంతమంది ఉన్నా వదిలిపెట్టమనే హెచ్చరికను జారీ చేసినట్లయింది. మరి ఈ బియ్యం దందాలో ఇంకా ఎవరెవరి పేర్లు బయటపడతాయో చూడాలి.